సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి మండలం సుంకేసుల బ్యారేజీ దగ్గర కేసీ కెనాల్ షట్టర్ను ఆర్డీఎస్ రైతులతో కలిసి పరిశీలించారు సంపత్. సాగునీటి విషయంలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల అధైర్యపడొద్దన్నారు. ఆర్డీఎస్ సమస్యపై బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారుల సమన్వయం, మంత్రి ఉత్తమ్ సహకారంతో సాగునీటి విషయంపై స్పష్టమైన జీవో తెచ్చామన్నారు. మోడీ ఇంటింటి ద్వారానే ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుందన్నారు సంపత్ కుమార్. గత 15 రోజుల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుదారులు ఆర్డీఎస్కు నీళ్లు ఎప్పుడు వస్తాయా, పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కానీ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కానీ నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి స్థానికంగా ఉన్నటువంటి మా ఆర్డీఎస్ నాయకులు కానీ కిసాన్ సేన నాయకులు కానీ టైం టు టైం పర్యవేక్షించి ఇబ్బంది అయ్యేటట్టు ఈసారి ఎట్లనైనా తొందర నీళ్లు వదిలేటట్టు చేయాలని అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయాన్ని వివరించడం, వెంటనే చర్యలు తీసుకొని నీళ్లు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్డీఎస్ మీద అవగాహన లేని వాళ్ళు తొందరపాటుగా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఫోటోలకు పోజులు చేయాలని చెప్పి వచ్చి రైతుల లోపల ఆందోళన, అనేక అనుమానాలను, అపోహలను కల్పించడం జరిగింది. ఆ అపోహలను, వాస్తవాలను కూడా అందరికీ కళ్ళ కట్టినట్లు తెలియజేసి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనను, అపోహలను తొలగించి వారిలో నమ్మకం కలిగించాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. టీబీ డ్యాంకు మనం ఇండెంట్ పెట్టినాం. 5.86 టీఎంసీలకు ఇండెంట్ పెట్టడం జరిగింది. ఒక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఇండెంట్తో ఆర్డీఎస్ రైతులు గడ్డకు పడే పరిస్థితి లేదు, ఆయకట్టుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము రెండూ ఇండెంట్ కలిసి పెడితేనే అప్పుడు అటు వాళ్ళకు కానీ ఇటు మనకు కానీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి వీళ్ళేదో అపోహలు సృష్టించి రైతులలో ఇప్పుడు వచ్చారు, రేపు వచ్చా ఇప్పితిమి, తేస్తిమి, ఫోటో దిగుతిమి అనే ఉరుకులాట కాకుండా వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియజేయాలన్న ఆలోచనతో రావడం జరిగింది.